తో పాటు లైవ్ లో జాయిన్ అవ్వడానికి శ్రీనివాస్ గారు ఉన్నారు. ఆయన మాటల్లో తెలుసుకుందాం. సార్ నమస్కారం అండి. నమస్కారం సార్. చెప్పండి అండి, ఎలా చూడొచ్చు ఈ రాజకీయ పరిణామాలను? ముఖ్యమంత్రిగా ఉత్తమ్ అంటున్నారు, రేవంత్ రెడ్డి దిగిపోతున్నారు అంటున్నారు. అసలు టోటల్గా కాంగ్రెస్ పరిపాలనపై మీ అభిప్రాయం ఏంటి? సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ రేవంత్ రెడ్డి అనే ఆయన మా కొడంగల్ నియోజకవర్గం అనమాట. అది కొడంగల్ నియోజకవర్గానికి సీఎం ఆయన వచ్చినప్పటి నుండి కొడంగల్లో కూడా అంటే కొడంగల్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ అనేది ఏర్పాటు చేసినప్పటి నుండి అక్కడ ఏం డెవలప్మెంట్ అనేది లేదు సార్. ఎందుకంటే కేసీఆర్ గవర్నమెంట్ లో గానీ ఈ రేవంత్ రెడ్డి తర్వాత దాన్ని కూడా ఏర్పాటు చేసినా కూడా మా విలేజ్ లకి రోడ్డు లేదు, బస్సు లేదు సార్. ఒకప్పుడు కేసీఆర్ ఉన్నప్పుడైనా మార్నింగ్ ఈవినింగ్ బస్సు వచ్చేది, ఇప్పుడు బస్సు లేదు, ఏం లేదు. మా ఊర్లో 6 అయితే ఆటోలు కూడా ఉండవు, ఏముండవు, చాలా మారుమూల పల్లెటూరు సార్. అది డెవలప్ చేస్తా అని చెప్పాడు. ఆయన సీఎం అవ్వకముందు చాలా సార్లు 2-3 టైమ్స్ అక్కడ కొడంగల్ నియోజకవర్గాన్ని ఎమ్మెల్యేగా ఉన్నాడు. అన్న ఒకసారి ఒక చిన్న డిస్టర్బెన్స్ అన్న, అంటే మీ ఊరు ఒకసారి మీ మండలి చెప్పగలుగుతారా? మేము ఎందుకంటే బస్సులో సౌకర్యం లేదు, రోడ్లు లేవు కదా. మనం చిత్రగుప్త మీ దగ్గరకు వచ్చి మీ సమస్యకు పరిష్కారం చూపించే ప్రయత్నం చేద్దాం. మాది బొమ్రాస్పేట్ మండల్ సార్. బొమ్రాస్పేట్ మండల్, చౌదర్పల్లి విలేజ్. అయితే చెప్పండి అన్న, కంటే సారీ డిస్టర్బ్ చేసినాను. ఓకే, సో ఆయన చేసిందంటూ ఏం లేదు సార్. ఆయన 1.5 year అవుతుంది ఆయన అధికారంలోకి వచ్చి. బట్ ఆయన మేము కూడా డెవలప్మెంట్ చేస్తాము కూడా ఏర్పాటు చేసామని చెప్పారు. బట్ ఇప్పటివరకు ఎటువంటి దాంట్లో డెవలప్మెంట్ అనేది కనిపించట్లేదు. ఆయన కూడా చేశాడు, ఏదో పేరుకి చేశాడు, బట్ ఎటువంటి డెవలప్మెంట్ అనేది చిన్న రోడ్డు కానీ కనీసం కంకర అనేది మొత్తం పోయింది, కనీసం దానిపైన మట్టి రోడ్డు కూడా లేదు, సీసీ రోడ్డు కూడా ఏ రోడ్డు లేవు, కనీసం మాకు వాటర్ కూడా సరిగ్గా రావు. కరెంటు తీసేయము, 24 hours కరెంటు అన్నారు, కరెంటు లేదు, సరిగా లేదు సార్. ఆయన ఫస్ట్ ఆఫ్ ఆల్ మా ఎమ్మెల్యే, ఇంకా వేరే ప్రాంతాల గురించి నాకు తెలియదు, బట్ మా ఎమ్మెల్యేనే మాకు సరిగ్గా చేయట్లేదు. తెలంగాణ మొత్తం సరిగ్గా చేస్తున్నాడని నేనైతే నమ్మట్లేదు. సో ఇది సార్ నేను చెప్పాలనుకున్నది ఇదే. అంటే ఇక అంటే గతంతో పోల్చుకుంటే ఇప్పుడు మేము స్పెషల్గా తెలంగాణ ప్రజలను ఆదుకుంటున్నాము, తెలంగాణ రైతాంగాన్ని ఆదుకుంటున్నాం అని చెప్పి ఈ కాంగ్రెస్ పార్టీ మాట్లాడుతూ ఉంది. అంటే కేసీఆర్ పరిపాలనతో పోల్చుకుంటే ఈ పరిపాలన ఎలా ఉందన్న? రెండు ఒకటే సార్. కేసీఆర్ది అంటే ఆయనది మేబీ కొంచెం బెటరే ఉండే, రైతు బంధు అనేది కానీ కొంచెం అనేది బెటరే ఉండే, మరీ అంత అని కాదు, కొంచెం బెటరే ఉండే, పర్వాలేదు. కనీసం టైంకి చెప్పిన టైం కాకపోయినా ఒక 15 రోజులు అలా అక్కడ డిఫరెంట్ లోనైనా ఆయన రైతు బంధు అది వేసేది. బట్ వీళ్ళు వచ్చి మేము అప్పుడు వేసాం అని చెప్పేసి వీళ్ళు టైం ని పొడిగించుకుంటూ పోతున్నారు. కానీ ఒకరికి సంపూర్ణ రైతు రుణమాఫీ కానీ రైతు బంధు కానీ ఏది కరెక్ట్ టైం రాలేదు. మా విలేజ్ లో కూడా చాలా మందికి ఇప్పటికీ అవ్వలేదు. ఓకే, అంటే అన్న ఫైనల్గా ఒకటన్నా, ఇప్పుడు మీ కొడంగల్కి స్పెషల్ బడ్జెట్ తోటి 5,000 కోట్ల రూపాయలు తెస్తున్నాము, మేము ఆల్రెడీ కొడంగల్ అభివృద్ధిని మేము చూసుకుంటున్నాం అంటూ కూడా ఈ పారిశ్రమలు కావచ్చు, ఈ ఇండస్ట్రీస్ని అన్నీ కూడా తీసుకొస్తున్నామని చెప్పి కొడంగల్లో పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది కదా. మరి అది జస్ట్ ఆయన వాళ్ళ రిలేటివ్స్ కానీ సంథింగ్ వాళ్ళ అన్న వాళ్ళకి తమ్ముడు వాళ్ళకి మేలు జరగడానికి మాత్రమే ఆ ఫార్మా అనేది కంపెనీ కానీ ఇండస్ట్రియల్ ఏరియా కానీ ఏర్పాటు చేస్తుంది. ప్రజల నుండి చాలా తీవ్రంగా వ్యతిరేకత ఉంది దాన్ని వద్దు అని చెప్పి. ఎందుకంటే సార్ ఇప్పుడు ప్రజలకు ఉపయోగపడేది ఎవరు రిజెక్ట్ చేయరు, బట్ అక్కడ ప్రజలకు ఉపయోగపడేది ఏమీ లేదు. వాళ్ళకు బెనిఫిట్ వచ్చేది మాత్రమే ఉంది అక్కడ. కాబట్టి ప్రజలు దాన్ని తిరస్కరిస్తున్నారు. వాళ్ళు నిజంగా వాళ్ళకు పెట్టాలని చిత్తశుద్ధి ఉంటే ఇండస్ట్రియల్ పార్క్ పెట్టేసి కంపెనీలు ఇలా ఈ పలానా కంపెనీలు వస్తాయి, సో దాంట్లో మీ గ్రామాల వాళ్ళకి ఉద్యోగాలు ఇస్తాము, మీకు ఈ భూమి మీకు ఇస్తే వేరే దగ్గర మీకు భూమి ఇస్తాము అని చెప్పి పర్టికులర్ గా చెప్తే వాళ్ళు కంపల్సరీ అవును మా విలేజ్ కి ఇప్పుడు మాకు హకీంపేట అనేది దగ్గర అవుతుంది సార్, కోలేపల్లి అక్కడ తీసుకుంటారు కదా, అదంతా మాకు దగ్గర అవుతుంది. అక్కడ వాళ్ళ ప్రజలకి చెప్పి చైతన్యం చేస్తే ఏం కాదు. బట్ వాళ్ళు చేసేది ఏంటంటే వాళ్ళు ఫార్మా అన్నారు, తర్వాత ప్రజల నుండి వ్యతిరేకత వచ్చే వారికి ఇండస్ట్రియల్ ఏరియా అంటున్నారు, బట్ వాళ్ళకి ఒక స్టాండ్ లేదు, వాళ్ళ ప్రజలకు భరోసా కల్పించే లేరు. ఏదో వాళ్ళు అంటారు అప్పుడు ఆ గ్యారంటీలు ఇచ్చారు, 6 గంటలు 420 హామీలు ఇచ్చారు. అప్పుడు తెలియదు వాళ్ళకి బడ్జెట్ లేదు, మనకు ఈ బడ్జెట్ లో ఉంది, ఈ బడ్జెట్ సరిపోయినంత హామీలు ఇవ్వాలి అని చెప్పేసి
వాళ్ళకి ఏమీ చిత్తశుద్ధి లేదు. Okay. ఇప్పుడు వచ్చి మాకు బడ్జెట్ లేదు, మేము అది చేయలేము ఇది చేయలేము అని చెప్పేసి వాళ్ళలో వాళ్ళు పోవడాలు ప్రజలని ఇబ్బంది పెడుతున్నారు సార్. ఓకే, వాళ్ళు చేసింది 6 గంటల్లో వాళ్ళకి ఒక్కటి మహాలక్ష్మి పథకంలో బస్సు తప్ప ఏం లేదు. ఆ బస్సు వల్ల కూడా చాలా మంది ఇబ్బంది అవుతున్నారు. ఎందుకంటే బస్సులు పెంచి మీరు మహాలక్ష్మి పెడితే ప్రాబ్లం, బస్సులను తగ్గించి మహాలక్ష్మి పెట్టడం వల్ల ఎటువంటి యూజ్ లేదు. మాకు వచ్చే ఒక్క బస్సుని కూడా మొత్తం క్యాన్సిల్ చేసి, మార్నింగ్ వచ్చేది మాకు 7 o'clock 9 o'clock రిటర్న్ వెళ్ళిపోయేది, మళ్ళీ ఈవినింగ్ వచ్చేది 5 o'clock వచ్చి 7 o'clock వెళ్ళిపోయేది. అలాంటి ఒక్క బస్సుని కూడా తీసేశారు. మాకు ఎటువంటి ఉపయోగం లేదు సార్ పాలన వల్ల. మేమైతే చాలా ఇబ్బంది ఫేస్ చేస్తున్నాం. ఓకే, అయితే అన్న థ్యాంక్ యూ అన్న మీ అభిప్రాయం చెప్పినందుకు. చిత్రగుప్త చూస్తున్నందుకు కూడా చాలా ధన్యవాదాలు అన్న. ఓకే, థ్యాంక్ యూ సార్, సమయం ఇచ్చినందుకు. రైట్ అన్న. అదే చూసారు కదా, కొడంగల్ నియోజకవర్గం నుండే మొదటి కాల్ వచ్చింది. ఓ రవంత రెడ్డి, నీ నియోజకవర్గం నుంచి వచ్చింది, నువ్వు ఏ ప్రగల్భాల వాళ్ళకి ఇవన్నీ కాదు, నీ గద్దె దింపుడు అనేది మేము ఖండిస్తాం. ఎందుకంటే ప్రభుత్వం ఏర్పాటు చేసింది నువ్వు. ఈరోజు తెలంగాణలో కాంగ్రెస్ మూలన పడ్డది ముసలామా లేకుండే, కట్టె పట్టించినవు, ట్రీట్మెంట్ చేయించినవు, ముసలామని ఏమన్నా ఉన్న అమ్మాయిలాగా తయారు చేసినావు. కానీ నిన్ను ఈరోజు జాడేసి దాన్ని మళ్ళీ ముసలామ పార్టీలాగా చేస్తున్నారు. ఈ విషయంలో మేము ఖండిస్తాం.